ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి మనందరూ క్షేమముగా ఈ ఉదయకాలపు కూడికకు నడిపించిన మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము దేవుని యొక్క వాక్యము నుండి ప్రార్థన అనే అంశాన్ని ధ్యానిస్తూ తండ్రి వద్దకు బిడ్డగా వెళ్ళటము ప్రార్థన అని మనం చెప్పుకున్నాము. అంటే ఒక బిడ్డ తన అవసరతల కొరకు తండ్రి యొద్దకు ఎలా వెళ్తాడో అలా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన అంటే ఒక కుమారుడు ఏ విధంగా ప్రార్థిస్తాడో అలాగా ప్రార్థించటం, ఆ రిలేషన్తో ప్రార్థించడం ప్రార్థన. ఈరోజు రెండో పాయింట్ మనం చెప్తున్నాం. తండ్రి వద్ద బిడ్డగా ఏడవటం ప్రార్థన అంటే ఒక బిడ్డ తండ్రి వద్దకు వెళ్ళి తనకు కావలసిన వస్తువు కొరకు ఎంతలా ఏడుస్తాడో, మారం చేస్తాడో, ఏడ్చి ఎలాగైనా దానిని పొందేంత వరకు కూడా విపరీతంగా ఏడుస్తాడు. అలాగా తండ్రి వద్ద ఒక బిడ్డగా ఏడవటం ప్రార్థన. ఏ పిల్లలు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏడవరు, కన్నీళ్లు విడవరు, మారం చేయరు. కేవలం వారు వారి తండ్రి దగ్గర మాత్రమే ఏడుస్తారు. కీర్తన గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే 39వ కీర్తన 12వ వచనము మనం చదువుకున్నాం. అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. 39వ కీర్తన 12వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము అంటాడు. కనుక ఒక బిడ్డ ఏ విధముగా తండ్రి యొక్క కన్నీళ్లు విడుస్తాడో అలాగా తండ్రి యొద్దకు వెళ్ళి కన్నీరు విడుచుచు ప్రార్థించే ఒక గొప్ప ప్రార్థన. అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చూస్తే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటున్నాను. నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనిట్లు జరిగించుదును. కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతుంది. హిజ్కియా ఎలా ప్రార్థించాడు అంటే కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు. దావీదు కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు. అంటే వీరి కన్నీటి ప్రార్థన దేవుని యొక్క జవాబును పొందుకున్నట్లుగా మనం చూడగలం. నీవు బ్రతుకవు అని చెప్పిన దేవుడే నీకు మరలా 15 సంవత్సరముల ఆయుష్నిస్తాను అని తన మనసు మార్చుకొని ఆయన ఏ విధముగా స్వస్థపరిచాడో ఆ ప్రార్థనలో మనకు కనపడుతుంది. కనుక
ప్రార్థన అంటే ఒక బిడ్డ తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ తండ్రి దగ్గర బిడ్డగా ఏడవటం ప్రార్థన. అంటే ఒకటి తండ్రి వద్దకు బిడ్డగా వెళ్ళటం, 2 తండ్రి వద్ద బిడ్డగా ఏడవటం. అలాగే 3వ పాయింట్ మనం చూసినట్లయితే తండ్రితో ఉండాలని కోరుకునే బిడ్డ ప్రార్థన. ప్రార్థన అంటే తండ్రితో ఉండాలని కోరుకునే బిడ్డగా ప్రార్థించటం. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అంటే ఇక్కడ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థించడం. అంటే తండ్రి సహాయాన్ని ఒక కుమారుడు ఏ విధంగా కోరుకుంటాడో, నా తండ్రి నాకు సహాయం చేయమని అలాగ చేసే ప్రార్థన మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము ఒక రిలేషన్తో వెళ్తాం, తండ్రి అనే రిలేషన్తో. రెండవది తండ్రి అనే రిలేషన్తో ఆయన దగ్గర ఏడుస్తూ ఉంటాం. అంటే మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు రెండవది తండ్రి వద్దకు వెళ్ళి ఏడవటం అనే దానికంటే ముందు తండ్రి వద్దకు ఏ సంబంధంతో వెళ్తామనేది ప్రాముఖ్యం. తండ్రి వద్దకు వెళ్ళే సంబంధం అనేది అది చాలా ప్రాముఖ్యమైంది. ఆ సంబంధమే తండ్రితో మనకుండే బాంధవ్యాన్ని, ఆయన మనను అంగీకరించే విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మనకు తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు. కానీ తండ్రి కుమారుల రిలేషన్తో కాదు. అతడు వచ్చిన రిలేషన్ ఏంటంటే కేవలం ఒక పనివాడుగా ఉండాలి అనే రిలేషన్. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అంటే ముఖం చల్లటం లేదు. ముఖము చల్లని వానిగా ఆ కుమారుడు ఫీలైపోయాడు. కానీ తండ్రి అయితే తన కుమారుని పట్ల కుమారుడు అనే రిలేషన్ తోటే ఆయన్ని స్వీకరిస్తున్నాడు. కుమారుడు తప్పిపోయినా, లేక తండ్రి ఇంటిని విడిచిపెట్టినా, లేక తండ్రిని దూషించినా, ద్వేషించినా అతడు ఎప్పటికీ కుమారుడే. ఇది మనం గ్రహించాలి. నేను నీ కుమారుడును కాను అని చెప్పినంత మాత్రాన తండ్రి కుమారునిగా ద్వేషించడం లేదు, కుమారునిగానే స్వీకరిస్తున్నాడు. మనం మన పరలోకపు తండ్రి యొక్క కుమారులం, ఆయన బిడ్డలము. మనము ఆయన సన్నిధికి లేక ఆయన యొద్దకు రావడమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు సంబంధం పునరుద్ధరించబడుతుంది. ఏదేను తోటలో తెగిపోయిన సంబంధము, తండ్రి కుమారుల సంబంధము క్రీస్తునందు తిరిగి పునరుద్ధరించబడింది. అలాగా ఈరోజు మనము దేవుని సన్నిధికి ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు మనము
అవసరాలు అడుక్కునే వారంగా కాదు. అంటే పరాయి వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటాం. అలాంటి భావంతో కాకుండా, ఏదో ఆ అవసరం తీర్చుకొని పక్కకు వెళ్ళే వారంగా కాకుండా, ఒక తండ్రికి కుమారులుగా మనం ఆయన దగ్గరికి రావాలి. ఒక తండ్రి కుమారులుగా ఆయన దగ్గర ఏడవాలి, మారాం చేయాలి. అప్పుడు ఆయన ఆ రిలేషన్ బట్టి, అంటే మనము ఆయన బిడ్డలము అనే రిలేషన్ బట్టి ఆయనకున్నవన్నీ మనకు అనుగ్రహించడానికి మనకు హక్కు ఉంది, అవకాశం ఉంది. అయితే తండ్రి వద్దకు బిడ్డగా వెళ్ళాలి అంటే ముందు మనం ఆయన కుమారులం కావాలి. ఆయన కుమారులం ఎలా అవుతామంటే క్రీస్తునందు తిరిగి జన్మించుట ద్వారానే ఆయన కుమారులం అవుతాం. కనుక 2 విషయాలు గ్రహించాలి మనం ఇక్కడ. క్రీస్తునందు తిరిగి జన్మించని వాడు కుమారుడు అనే రిలేషన్తో ఆయన దగ్గరికి వెళ్ళలేడు. క్రీస్తునందు జన్మించిన వాడు మాత్రమే ఆయనకు కుమారుడు అవుతాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 4వ వచనం నుండి చదువుకుందాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, అంటే పనైపోయినాక జీతాన్ని అడిగే దాసుడవు కావు, కుమారుడువే. అంటే తండ్రి ఆస్తి మీద సర్వ హక్కులు కలిగి ఉన్నవాడవు, పొందుకున్నవాడవు. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అంటే ఒక వ్యక్తి తండ్రి దగ్గరకు బిడ్డగా వెళ్ళి ప్రార్థించాలంటే అతను ముందు తండ్రికి కుమారుడు కావాలి. బిడ్డగా వెళ్ళలేడు, బిడ్డగా ఏడవలేడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారం అయి ఉన్నాం. తరువాత మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన వారులారా, ఈ అధ్యాయంలో ఎబ్బేజు ప్రార్థన మనం గ్రహించగలం. ఎబ్బేజు ప్రార్థనలో ఆయన ఇలా అడుగుతాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి, అంటే ఏదైతే అడిగాడో అది దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అంటే తండ్రితో సహవాసం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో చేసే ప్రార్థన. ఇక్కడ అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా అంటాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటే ఈ ప్రార్థనలో దేవుని యొక్క సహాయాన్ని, దేవుని తోడును కోరుకునే ఒక
బిడ్డ ఏ విధంగా మొరపెడతాడో అలాగా ఈయన ప్రార్థన మనం గ్రహించగలం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒకటి తండ్రి కుమారుల సంబంధంతో చేసే ప్రార్థన, అంటే బిడ్డగా తండ్రి ఎత్తుకు వెళ్ళటం, ఒక బిడ్డగా తండ్రి దగ్గర ఏడవటం, అలాగే ఒక బిడ్డగా తండ్రి సహాయాన్ని, తండ్రి తోడును కోరుకునే విధంగా ప్రార్థన చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రార్థన చేసేటప్పుడు మనము కేవలం నీకు నాకు ఏ సంబంధం లేదు కానీ నాకు అవసరం ఒకటే తీర్చు అనే కాన్సెప్ట్ తోటి, ఆ దృక్పథం తోటి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఏటీఎం మిషన్ లాంటి వాడే. అంటే మన ఏటీఎం కార్డుతో డబ్బులు తీసుకున్నంత వరకే ఆ మిషన్ తో పని ఉంటుంది. ఈ తర్వాత ఆ మిషన్ తో మనకు ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు. మరలా ఎప్పుడో వెళ్తాము ఆ మిషన్ దగ్గరికి, డబ్బులు తీసుకుంటాం, ఇక అంతే. దేవుడు ఒక ఏటీఎం మిషన్ లాంటి వాడు కాదు. డబ్బులు మాత్రమే ఇచ్చేవాడు మాత్రమే కాదు, అవసరాలు మాత్రమే తీర్చేవాడు కాదు. అసలు ఆయన మన అవసరాలు ఎందుకు తీర్చాలి, మన ప్రార్థన ఎందుకు వినాలి, మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే మనకి ఇస్తాడు, మనం ఆయన అడుగుదాము, ఆయనకు ప్రార్థన చేద్దాము అని మనము అనుకుంటాము, ప్రార్థిస్తాము, అడుగుతాము, సహాయం చేయమంటాము, ఆరోగ్యం ఇవ్వమంటాము, ఉద్యోగం ఇవ్వమంటాము, అలాగే కుటుంబంలో సమస్యలు తీర్చమంటాము, ఇలాగ ఎన్నో ఎన్నో. అయితే అసలు ఎందుకు దేవుడు మనకు సహాయం చేయాలి, ఎందుకు ఆయన మన ప్రార్థన వినాలి? ఇది మనం గ్రహించినట్లయితే మనకు తెలియదు, మనము గ్రహించలేము. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను కూర్చున్న గ్రహింపు చాలా మందికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఏంటంటే ఆయన ఒక సంబంధంతో మనతో ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాడు, లేక మన అక్కరలు తీర్చుతున్నాడు. ఏ సంబంధం అంటే తండ్రి కుమారుల సంబంధం. ఆయన మన తండ్రి, మనము ఆయన బిడ్డలమై ఉన్నాం. నేను మొన్నటి దినాన్ని చెప్పాను, ఏ కుమారుడైనా తన తండ్రి దగ్గరకు వచ్చి రొట్టెను అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి, అక్కడ మాట మీ పరలోకపు దేవుడు అనలా, మీ పరలోకపు తండ్రి. అంటే దేవుడు మన అవసరతలు తీర్చడంలో తండ్రి కుమారుల లేక తండ్రి బిడ్డల సంబంధంతోనే చేస్తున్నాడు. కానీ మనం అడిగేటప్పుడు ఆ సంబంధంతోనే అడుగుతున్నామా? ఇది మనం వేసుకోవలసిన ప్రశ్న. దేవుడు మనకు తండ్రి అవుతాడని, మన కన్నాడని, లేక మనల్ని సృష్టికర్తని, ఆయన ఆ యొక్క అనురాగం, అంటే తండ్రి బిడ్డల మధ్య ఉండే మమకారము, అనురాగము, ఆప్యాయత, ప్రేమ, ఇవన్నీ కూడా సంబంధంలో ఉన్నాయి. మన పిల్లల పట్ల మనకు ఎలాంటి ఆ ప్రేమ, మనం ఎక్కడి నుండైనా బయటికి వెళ్ళి ఎక్కడి నుండైనా ఇంటికి వెళ్ళగానే మనకి ఎదురుగా వచ్చే మన పిల్లలు, మనము వారు పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని మనం ఎత్తుకొని మనం తీసుకొచ్చినది వారి చేతిలో పెట్టాలని వారు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మనం వారికి అలా అలవాటు చేశాం. మనం వస్తూనే తీసుకొస్తాము, అది ఏదైనా తీసుకొస్తాము, అది వారికి ఇస్తాము, అది వారు ఎదురు చూస్తూ ఉంటారు. మా తండ్రి వచ్చాడు, నాకేదో తెచ్చాడు అని. ఏ సంబంధం అది? మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా, అప్పు చేసైనా, ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్తాం పిల్లలకి. అది ఏ సంబంధం? తండ్రి బిడ్డల మధ్య ఉన్న సంబంధం. వాళ్ళు ఏ సంబంధంతో మనకి ఎదురొస్తారు? పిల్లల సంబంధంతో.
తండ్రి బిడ్డల సంబంధంతో. కనుకనే ఈ సంబంధమే మనల్ని దేవునితో ఉండేలాగా, దేవుని యొద్ద నుండి పొందుకునేలాగా చేస్తుంది. ఆయనైతే ఈ సంబంధంతోనే ప్రతిదీ మనకి ఇస్తున్నాడు. మరి మనం ఆ సంబంధంతోనే అడుగుతున్నామా? లేక ఒక ఏటీఎం కస్టమర్ లాగా కేవలం మన అవసరాన్ని మాత్రమే గడుపుకునే వారంలాగా దేవుణ్ణి అడుగుతున్నామా? ఎలా అడుగుతున్నాం? అడిగే విధానాన్ని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే తండ్రితో ఉండాలనే కోరుకునే బిడ్డలాగా, తర్వాత 4వది తండ్రికి విన్నపం చేసే బిడ్డ. తండ్రికి బిడ్డ. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదువుకుంటే ఇక్కడ ఒక గొప్ప ప్రార్థన మనకు కనపడుతుంది. 35వ వచనం నుండి చదువుకుందాం. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. చూడండి, ఇక్కడ ప్రార్థన ఎంత చక్కగా మనకు కనపడుతుందో. ఈ ప్రార్థనలో సొలొమోను పదే పదే మాట్లాడిన మాట, ఆయన చేసిన ప్రార్థనలో ఇది చాలా పెద్ద ప్రార్థన. ఇంకా చాలా వచనాలు మనకుంటాయి. అందులో ఆయన అంటాడు, నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. స్వాస్థ్యం ఎవరిస్తారు అంటే తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. స్వాస్థ్యం అనే దానికి మరొక పేరు ఆస్తి. ఆస్తి ఎవరిస్తారంటే తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నీవిచ్చిన ఈ స్వాస్థ్యము మీద వర్షము కురిపించు అంటే ఒక తండ్రికి విజ్ఞాపన చేస్తున్న, విన్నపము చేస్తున్న బిడ్డ ఇక్కడ సొలొమోనులో కనపడతాడు. మనము కూడా తండ్రికి విజ్ఞాపన చేసే బిడ్డగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. తర్వాత 5వ పాయింట్ మనం గమనించినట్లయితే, 5వ పాయింట్ తండ్రి నుండి ఒక మధ్యవర్తిత్వం అడిగే బిడ్డలాగా మనము ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం మనకు కనపడుతుంది. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలో. ఇది జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ పరలోకంలో యోహాను గారి దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో ఆయన ఆ 4 జీవులు, వీణులు, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు, వాటిని పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడినప్పుడు వారి చేతిలో పాత్రలు ఉన్నాయి, సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు. బంగారు పాత్రలు. ఈ బంగారు పాత్రలు ఏమిటి అని మనం గమనించితే, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు.
అంటే ప్రార్థన అనేది మధ్యవర్తిత్వం. అంటే పరిశుద్ధులు ప్రార్థిస్తూ ఉన్నారు. మనము తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రికి చేసే ప్రార్థనలో ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం. మనం చాలా సార్లు మా కొరకు ప్రార్థించండి అని అడిగే వారి కూర్చి మనం వింటూ ఉంటాం. మనం తరచుగా కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థించేటప్పుడు మనము మధ్యవర్తులం. మన కొరకు మాత్రమే మనము ప్రార్థించుకునే విధానాన్ని తండ్రి కుమారుల సంబంధంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు మనము మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉంటాం. అంటే తండ్రికి ఇతరులకు మధ్యవర్తులముగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలా మనం ప్రార్థించాలి. చూడండి, పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఇలా అంటాడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఆ అధ్యాయంలో 15వ వచనం చివరి లైన్ చూస్తే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. అంటే ప్రార్థన అనేది ఒక మనిషికి మన తండ్రికి మధ్య మనము మధ్యవర్తిత్వాన్ని జరిగించే విధానాన్ని తెలియచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనము ఇతరుల కొరకు మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉంటాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తూ ఉంటాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు అంటాడు. ఆయన ప్రార్థనలో తిమోతిని గురించి జ్ఞాపకం చేసుకునే విధానాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మధ్యవర్తిత్వాన్ని జరిగించే తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం. ఆ సంబంధముతో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. అంటే కొన్నిసార్లు మన కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు మనము తండ్రితో మధ్యవర్తిత్వాన్ని జరిగించే వారముగా మనము ఉన్నాము అన్న సంగతి గ్రహించాలి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుంటే ఇలా కనపడుతుంది. అక్కడ వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఇక్కడ యూదులకు వచ్చిన నాశనాన్ని తప్పించుమని రాణి స్థానంలో ఉన్న ఎస్తేరుకు మొర్దెకై కబురు పెట్టాడు. అంటే రాజుకు ప్రజలకు మధ్యవర్తిగా పనిచేయమని, యూదుల యొక్క రక్షణ కొరకు మాట్లాడమని
మొర్దెకై చెప్తున్నాడు. ఆమెమో రాజు పిలవకుండా ఎవరు కూడా రాజు సన్నిధికి వెళ్ళకూడదు, వెళితే అలాంటి వాడు మరణపాత్రుడు, ఒకవేళ కనికరించి రాజు వదిలేస్తే తప్ప వాడు మరణపాత్రుడు అని చెప్పింది. అప్పుడు మొర్దెకై ఈ మాటలు చెప్తున్నాడు. అప్పుడు ఎస్తేరు తండ్రి దగ్గర మధ్యవర్తిత్వం చేయమని అడుగుతుంది. 16వ వచనం చదువుకుందాం. 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను అని చెప్పింది. అంటే మీరు నా నిమిత్తము తండ్రి యొక్క ప్రార్థన చేయండి. అంటే వీరు ఉపవాసం ఉండేది దేనికోసం అంటే వారి రక్షణార్థము రాజు దగ్గరకు వెళ్ళే ఎస్తేరు కోసం ప్రార్థన చేయాలి. ఎస్తేరు మనవి అహష్వేరోషు వింటాడు, కానీ ముందు ఆయన దగ్గరకు వెళ్ళగలగాలి. రాజు పిలవకుండా వెళ్ళకూడదనే నియమం అక్కడ ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు ఆమె అతిక్రమించబోతుంది. కనుక ఆమె నిమిత్తము ప్రార్థన చేయమని అడిగింది. యూదుల నిమిత్తము ఆమె రాజుతో మాట్లాడటానికి బయలుదేరి వెళ్తుంది. కనుక ప్రార్థన అంటే తండ్రి నుండి మధ్యవర్తిత్వం అడిగే బిడ్డగా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రకటనలో ఉన్న ఆ పాత్రలో ఉన్న ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఆ తండ్రిని అడుగుతూ ఉన్న ప్రార్థనలు జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే మనము తరువాత పాయింట్ చూస్తే 6వ పాయింట్ చూసినట్లయితే దేవుని సన్నిధిలో అంటే తండ్రి సన్నిధిలో నిశ్శబ్దముగా అంటే మౌనముగా జవాబు కొరకు ఎదురు చూసే బిడ్డగా మనం ప్రార్థించాలి. ఆయన మనం ప్రార్థించినప్పుడు మనకు జవాబిస్తాడు. మౌనముగా ఆయన సన్నిధిలో ప్రార్థించి ఎదురు చూసే బిడ్డలాగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన వారమైనాం. ఉదాహరణకు మనము ఒక కీర్తన చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 10వ అధ్యాయం 17వ వచనము చూడండి. పదవ అధ్యాయము 18వ వచనం చూద్దాం. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవి యొగ్గి ఆలకించితివి అంటాడు. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవి యొగ్గి ఆలకించితివి అంటే నిశ్శబ్దముగా ఎదురు చూసే బిడ్డ యొక్క ప్రార్థన తండ్రి ఏ విధముగా వింటాడో అది ఈ యొక్క వచనంలో మనకు కనపడుతుంది. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన ప్రార్థన కనపడుతుంది. 10వ వచనం నుండి మనం చదువుకుందాం. 10వ వచనం నుంచి మనం చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా
నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచునెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచునెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను. ఇక్కడ దేవుని సన్నిధిలో నిశ్శబ్దంగా ఎదురు చూసే ఒక బిడ్డలాగా హన్నా ప్రార్థన మనం ఇక్కడ గమనించగలం. కనుక మనము దుఃఖంలో, వేదనలో, శ్రమలో, బాధలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా నిశ్శబ్దంగా ఎదురు చూసే బిడ్డలాగా మనం ప్రార్థించాలి. ఒక కుమారుడు తండ్రి యొద్ద నుండి పొందేంత వరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడో అలా ఎదురు చూసే బిడ్డలాగా మనం తండ్రికి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పాఠంలో మనము అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మనం ఇంతవరకు కూడా ఎలా ప్రార్థించాలి, ఎలాంటి ఆలోచన విధానంతో, ఎలాంటి విధానంలో ప్రార్థించాలి అనే విషయాలు ఒక 6 విషయాలు ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనము గమనించినట్లయితే దేవుని పైన అంటే మానవ అనుభవాన్ని మనం పరిశీలించినప్పుడు దేవునిపై స్థిరమైన ఆసక్తి కలిగిన మనస్సుతో, దేవునిపై ఆసక్తి కలిగిన ఉద్వేగభరితమైన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో చేయాలి ప్రార్థన. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ మనము మన అనుభవాలను దేవునితో అంటే ప్రేయర్ ఈజ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రార్థన అనుభవాలు మనం ఎదుర్కొనుటకు లేక పొందుకొనుటకు దేవుని సన్నిధిలో స్థిరమైన మనస్సుతో, ఆసక్తి కలిగిన మనస్సుతో మనము దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఉదాహరణకు మనము యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రికలో అక్కడ యాకోబు గారు కొన్ని ఉదాహరణలు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక ఉదాహరణ చూద్దాం. 5వ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనంలో ఇలా ఉంటుంది: ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే ఏలియా వాస్ ఏ హ్యూమన్ బీయింగ్, సాధారణమైన ఒక హ్యూమన్ బీయింగ్, మనుష్యుడే, రక్త మాంసములు కలిగిన మనుషుడే. అక్కడ ఇంకొక మాట అన్నాడు, మన వంటి అన్నాడు. మన వంటి అంటే ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఎందరైతే ఈ వాక్యం చదువుతున్నారో వారి లాంటి వాడే. ఆయన ఒక స్పెసిఫిక్ మ్యాన్ కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు కాదు, అందరి మనుషులు లాంటి వాడే. కానీ వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను అన్నాడు. అంటే ప్రార్థన ఆసక్తితో ప్రార్థించాలి, దేవునిపై స్థిర మనస్సుతో ప్రార్థించాలి. ఈ స్థిర మనస్సు అనేది, ఆసక్తి అనేది
ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తూ ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రార్థన యొక్క ఆసక్తి చాలా శ్రేష్టమైంది. అందులోనూ పరిశుద్ధుల ప్రార్థన అంటే ఆయన చెవులు పరిశుద్ధుల ప్రార్థనల వైపు ఉన్నవి అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపు, ఆయన చెవులు పరిశుద్ధుల ప్రార్థనల వైపు ఉన్నవి అని మనము అనేక సార్లు దేవుని వాక్యం నుండి చదువుతూ ఉంటాం. కనుక జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఆయనను మనం అడుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుల ప్రార్థనల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ప్రార్థించే మనము స్థిర మనస్సు కలిగిన వారమై, స్థిర బుద్ధి కలిగిన వారమై, ఆసక్తి కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు నీతిమంతుల ప్రార్థన కొరకు, పరిశుద్ధుల ప్రార్థన కొరకు. అయితే ప్రార్థించేవారు పరిశుద్ధులైనప్పటికీ వారు స్థిర మనస్సు కలిగి నీతియుక్తమైన విధానములో ప్రార్థించినప్పుడు దేవుడు వారి మనవులు వింటాడు అనే సంగతి మనం గ్రహించాలి. మనం చదువుకున్న యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం చెప్తుంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. పరిశుద్ధుల ప్రార్థనలు బలమైనవి, బలాన్ని కలిగి ఉంటాయి. అంటే బలమైన కార్యాలు జరిగించేవై ఉంటాయి. ప్రార్థన బలమైంది అనేది కదా, అక్కడ బలమైన కార్యాలు జరిగించేవిగా పరిశుద్ధుల ప్రార్థనలు ఉంటాయి అనే సంగతి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ప్రార్థించు స్థిరమైన మనస్సుతో, ఆసక్తి కలిగిన మనస్సుతో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు, మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మన ప్రార్థనల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే మనం పరిశుద్ధులముగా ప్రార్థించాలి, నీతిమంతులముగా ప్రార్థించాలి, ఆసక్తి కలిగి ప్రార్థించాలి, స్థిర మనస్సుతో ప్రార్థించాలి. ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన వింటాడు. ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. కనుక ప్రార్థించవలసిన విధానాలను గురించి మనము దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, ప్రార్థన అంటే ఏమిటో మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. కనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనము ఒకదాని వెంట ఒకటి నేర్చుకుందాం. ఇంతవరకు మనము నేర్చుకున్న ఈ ప్రార్థన అనే అంశంలో మనమందరము కూడా ఒకవేళ ఇంతవరకు ఈ సంగతులు తెలియకపోతే తెలుసుకున్న విషయాలను బట్టి మన ప్రార్థన విధానం పట్ల గ్రహింపు కలిగి ఉందాం, ఆలోచన కలిగి ఉందాం. తెలియని సంగతులు వాక్యం ద్వారా తెలుసుకుంటూ మన ప్రార్థన పద్ధతి, ప్రార్థనా విధానము సరైనదో కాదో మనల్ని మనం పరిశీలించుకుంటూ సరియైన విధానములో మనమందరము సరియైన సంబంధంతో తండ్రికి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.